హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎం బాజీ మోటివేషనల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే టైం విలువ ఎంత. టైం మనం ఎలా రన్ చేస్తున్నాం, మనం ఎలా వర్కౌట్ చేయాలనుకుంటున్నాం, ఈరోజు వీడియోలో మీకు డెమో ప్రకారంగా చేసి చూపిస్తాను. ఓకే, అది మా అయిపోయింది. అది ఇక్కడ చూసారు కదా, ఇది టైం అంటే గోడ మీద గీత కాదు, ఇది టైం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా? ఇక్కడ ఉన్న విషయంలో చూసుకుంటే మనం ఒక్కొక్క సర్కిల్ దగ్గర ఒక్కొక్క ముళ్ళు అనేది ఉంటుంది, మనం చూస్తా ఉనంటే. అర్థమైందా? ఇది సెకండ్ల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు, సో ఇది వచ్చేసి గంటల ముళ్ళు. ఈ సెకండ్ల ముళ్ళుని చూసారా, ఇది చుట్టూ తిరిగి రావడానికి 60 సెకండ్లు పడుతుంది. సో ఇది చూసుకుంటే నిమిషాల ముళ్ళు చుట్టూ తిరిగి రావడానికి 60 నిమిషాలు పడుతుంది. కానీ ఈ గంటల ముళ్ళుని చూసారా, ఇది ఒక్క స్టెప్ వేస్తుంది, అంటే గంట మనకు కావాల్సింది. అర్థమవుతుందా? ఇది ఒక్క అడుగు వేస్తే ఖచ్చితంగా ఒక 1 అవర్ అనేది గడిచిపోయినట్టే. మనం దీంతో దేన్ని సింబల్గా తీసుకుంటాం, మనం దేన్ని తీసుకోకూడదు. అర్థమైందా? ఎందుకంటే ఇది లేకుండా ఇది రన్ అవ్వదు, ఇది లేకుండా ఇది రన్ అవ్వకూడదు. అలాగే మన ఆలోచన ఏంటంటే బయట వాళ్ళు ఎంతో మంది ఏదో కామెంట్ చేశారని చెప్పేసి ప్రతి ఒక్క దాన్ని మనం నెగిటివ్ గానే తీసుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మన సొంత ఆలోచన మీదే మనం ఎదుగుతూ ఉండాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఆఫ్కర్రే ఇలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు అలా ఇలా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. వాళ్ళ కోసం మనం ఆగకూడదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం మంచిగా ఉంటే మంచి అంటారు, చెడుగా ఉంటే చెడుగా అంటారు. మనం నవ్వుతా ఉంటే ఏమిరా నవ్వుతున్నాడు అని చెప్పేసి అంటారు. మనం ఏది చేసినా సరే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. వాళ్ళ గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మనం అక్కడ అయిపోయినట్టే. వాళ్ళ గురించి ఆలోచించకుండా 1 by 1 స్టెప్ మనం ముందుకు వెళ్తా ఉంటే వెనక వాళ్ళు వెనకే ఉంటారు, కానీ మనం అనేది ముందుకు వెళ్తా ఉంటాం. ఇవన్నీ అన్నా మనకు తెలుసు, ఏదో వీడియోలో చూస్తున్నాం, 5 minutes చూస్తాం, అయిపోయింది దీని అని తెలిసినా కూడా మనకు చాలా మంది ఏంటంటే మన వెనకలేదో అంటుంటే వాడి గురించి మనకేంది, ఈయన మన ఏందని చెప్పేసి చాలా మంది కంపేర్ అవుతారు. ఈ పవర్ అనేది చూపించేది మనం చేసే పనిలో కానీ, మనం చేసే జాబ్లో కానీ. సో మనం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నామో దాంతో కానీ మనం చూపిస్తే డెఫినెట్గా 100% సక్సెస్ అవుతాం. అవునా కాదా? వీడియో చూస్తున్నారంటే చూస్తున్నారు కదా, ప్రాక్టికల్ నేను చెప్పింది మీ మైండ్లో చూపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియో చేసేది నేను కంపల్సరీగా లైక్ల కోసం, సబ్స్క్రైబర్స్ కోసం కాదు. విషయం ఏందా, చాలా మంది ఏంటంటే టైం విలువ తెలియకుండా, చాలా మంది టైం అనేది విలువ తెలియకుండా టైం వేస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏమో ఫోన్ చూస్తూ ఉంటారు, కొంతమంది ఏమో గేమ్స్ ఆడుతూ ఉంటారు, కొంతమంది ఏమో లేడీస్ అండ్ జెంట్స్ ఎలా రకరకాలుగా ఉంటారు. ఈ టైం అనేది వేస్ట్ చేయకుండా మీ గోల్ కోసం మీరు కానీ చేస్తే ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అవుతారని నేను గ్యారంటీ ఇస్తున్నా. ఓకేనా? ఇక్కడ చూస్తా ఉంటుంటే టాపిక్ 2 1 అయిపోయింది కదా టైం విలువ అని చెప్పేసి అని 2 వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మనం ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళు ఏదైనా అన్నారని చెప్పేసి మనం ఆగిపోయాం కదా, ఇలాగే మనం ఏమవుతుందంటే బ్యాటరీ అనేది ఈ గడియారంలో ఆగిపోతుంది. ఈ సెకండ్ల ముళ్ళు కానీ, ఈ నిమిషాల ముళ్ళు కానీ, ఈ గంటల ముళ్ళు కానీ ఇక్కడ ఆగిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందనంటే దీంట్లో ఉన్న పవర్ బ్యాటరీ, ఓకే, పవర్ బ్యాటరీ తీసేసి వేరే నెక్స్ట్ పవర్ బ్యాటరీ వేస్తే మళ్ళీ ఇది కొత్త గడియారం లాగే పనిచేస్తుంది. దీనికి మీరు కూడా ఏం చేయాలా, వాళ్ళు అన్న మాటలు పక్కన పెట్టేసేయండి. వాళ్ళు మీ గురించి చేశారు కామెంట్ పక్కన పెట్టేసండి, అది మొత్తం మన మైండ్లో ఉండాలా. సో ఏంటంటే మనం చేసే పనిలో మరి గుర్తుండకూడదు. అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని మీరు కానీ కంటిన్యూ చేస్తే 100% గ్యారంటీగా మీరు సక్సెస్ అవుతారు. అది నేను రాసిస్తున్నా. ఎందుకంటే యూట్యూబ్లో చెప్తున్నారు సార్, చాలా మంది ఇలాగే మాట్లాడతారు సార్, ఇక్కడ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేసి సరిపోదు, మనీ ఉండాలి. మనం పని చేస్తానంటే మనీ ఆటోమేటిక్గా అదే వస్తుంది. మనం ఖాళీగా ఉంటే మటుకి ఏది రాదు. అర్థమైంది అనుకుంటా. మనం ఏదైనా పని చేస్తానే కదా వర్క్ చేసేది. సపోజ్ ఇక్కడ ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, అతను వెళ్ళి ఒక ఫ్యాన్ బిగిస్తే అతనికి 100 రూపీస్ వస్తాయి. ఓకేనా కదా? అలాగే ఒక బైక్ మెకానిక్ ఉన్నాడు, అతను ఒక బైక్ రిపేర్ చేస్తే అతనికి 200 వస్తాయి. వీళ్ళల్లో ఏళ్ళల్లో అయినా సరే ఫోన్, ఇతను కానీ ఫోన్ చూసుకుంటూ క్లారిటీ అయితే మనీ అనేది ఎలా సంపాదిస్తారు, వీళ్ళు ఎలా సక్సెస్ అవుతారు? అవ్వరు కదా.
అందుకోసమే మనం చేసే పని ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ వర్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ అయితేనే చెయ్యాలి, ఇంపార్టెంట్ కాంతి చేయకూడదు. అలాగే చాలా మంది దీంట్లో చెప్పాను కదా ఇందాక వన్లో, ఈ వన్లో విషయం ఏంటంటే వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం ఇక్కడ ఆగిపోతా ఉంటే ఈ గడియార ముళ్ళలాగే ఈ సెకండ్ ముళ్ళు ఒకటి దగ్గరే ఉంటది, ఈ నిమిషాల ముళ్ళు 2 దాగే ఉంటది, ఈ గంటల ముళ్ళు వచ్చేసి 4 దాగే ఉంటది. ఇది మటుకి కదలదు. మీరు కూడా అంతే, వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారని చెప్పేసి ఆగిపోతే ఇలాగే ఉంటారు మీరు. దీంట్లో మీరు ఎప్పుడైతే కొత్త బ్యాటరీ వేసారో ఇది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఇది కూడా వాళ్ళు వీళ్ళు అన్న మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తా ఉంటుంటే మీరు చేసే పని ప్రతి పనిలో మీకు సక్సెస్ 100% ఎదురవుతుంది. దానికి 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. నచ్చితే లైక్ కొట్టండి.